రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమునందు విత్తబడును. హల్లెలూయా. ఇక్కడ నీతి కొరకు మనకి సమాధానం కొరకు వ్రాయబడి ఉన్నది కదండి. మరి ఎవరు నీతి ఫలము సంపాదించుకుంటారు అని అంటే, ఈ లోకంలో జీవించేటువంటి మానవులుగా మనము సమాధాన స్థితిలో ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి గల ప్రధాన ఉద్దేశం ఏమిటి అని అంటే, మనకిని తండ్రికిని మధ్య సమాధానం అనేది లేదు కనుక మనకి దేవునికి మధ్య సమాధానం ఏర్పరచడానికి, ఆయనకి మనకి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క అపరాధాన్ని, ఆ యొక్క పాపాన్ని, ఆ సమాధాన స్థితిని తొలగించి ఆయన మనకి తండ్రికి మధ్య సమాధానాన్ని ఆయన ఏర్పాటు చేసినటువంటి దేవుడు. మరి మనము దేవునితో ఎప్పుడు కూడా సమాధానమైనటువంటి స్థితిని కలిగి ఉండాలి. మనము ఆయనతో ఎల్లప్పుడూ కూడా సత్సంబంధం కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. దేవుడిని దూషించేటువంటి వారముగా కానీ, దేవుడిని ద్వేషించేటువంటి వారముగా కానీ, ఆయన నిందలు వేసేటువంటి వారముగా కానీ, ఆయన పైన సనుగుకునేటువంటి వారముగా కానీ, ఆయన పైన మనము ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి రీతిగా కానీ మనం ఉండకూడదు. మనము కోల్పోయినటువంటి సమాధానాన్ని మరలా యేసుక్రీస్తు వారు ఏర్పరచున్నారు కనుక మనం చాలా చక్కనైనటువంటి సమాధానం దేవునితో కలిగి ఉండాలి. మనం ప్రవర్తించేటువంటి వారముగా ఉండాలి. దేవుడు మన మాటలు వినడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కనుక, మన మొర్రను ఆలకించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కనుక మనము మన ప్రవర్తన సరి చేసుకుంటూ దేవునితో సమాధాన పడేటువంటి స్థితిలో మనం ఉండాలి. అదే విధముగా ఇతరుల వ్యక్తులతో కూడా మనం సమాధానంగా ఉండాలి. మన చుట్టూ ఉన్నటువంటి లోకంతో మనము ఎలా పడితే అలా జీవించేటువంటి వారంగా కాకుండా, దేవుని బిడలమైనటువంటి మనకు చేతనైనంత మట్టుకు మనము సమాధాన స్థితిని కలిగి ఉండాలి అనేటువంటి మాటలు ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ సమాధానం ఎక్కడి నుంచి వచ్చిందంటే, యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ మనకు ఆయన శాంతిని, ఆయన సమాధానాన్ని అనుగ్రహించారు. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఎంత శాంతిపరుడిగా, ఎంత సమాధానకర్తగా ఆయన ఉన్నాడో, మనము కూడా అటువంటి సమాధానం కలిగి ఉంటే మరి దానివల్ల దేవుడు మనకి శాంతిని అనుగ్రహిస్తాడు. మనకు మంచి నీతి న్యాయము దొరుకుతుంది. మరి ప్రజలందరూ కూడా సమాధానముగా ఉంటే ఆ రాజ్యం ఎంతో వర్ధిల్లుతుంది. కనుక మనము మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలతో కూడా సమాధానముగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు నీతి ఫలమును మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము వాక్యాన్ని వినేటువంటి వారముగానే కాదు, కానీ వాక్యానుసారంగా జీవించేటువంటి వారముగా కూడా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించిన గాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ మీకు వందనాలు, సర్వాధిపతి మీకు స్తోత్రాలు. అయా నా తల్లి, మీరు ఇచ్చినటువంటి మాటలకే వందనాలు. నిజమే ప్రభా, సమాధానం లేకపోవడం వల్ల ఈరోజు అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అనేక కుటుంబాల్లో ప్రభా అయా నా తండ్రి, నా ప్రభా ఆయనని ఎంతగానో బాధపడుతున్నాయి. ఆయనని అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి ప్రభా. అలా కాకుండా ఉండాలి అని అంటే మేము సమాధాన స్థితిలో ఉండాలి కనుక మా అందరికీ నీ యొక్క సమాధానాన్ని మీరు అనుగ్రహించినారు కనుక నన్ను పొందుకుని ప్రభా రీతిగా జీవించటం మా అందరికీ నేర్పించమని ప్రార్థన దయచేసి మీ పాదస్థాన్ని చేర్చుకోమని నిజాది పరిశుద్ధ న్యాయంగా అతి ముఖ్యమైనగా ప్రతినాడు వేడుకలు పొందించినా మా పరలోక తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.